నియోజకవర్గంలోని మత్స్యకారులకు ఓఎన్జీసీ పరిహారం విడుదల చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వల్లే సాధ్యమైందని అగ్రహారానికి చెందిన పెద్దలు ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు అగ్రహారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మత్స్యకారులకు ఓఎన్జీసీ పరిహారం విడుదల చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వల్లే సాధ్యమైందని అగ్రహారానికి చెందిన పెద్దలు ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు అగ్రహారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలందరూ వచ్చి పెద్దలకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అయ్యా మల్లాడి కృష్ణారావు గారు నమస్తే అండి. దయచేసి నిన్న పాండిచ్చేరి నుంచి ఎన్ రంగస్వామి గారు రోడ్డు మార్గాన 42 అవర్స్ జర్నీ చేసి ఇక్కడికి జిఎంసి బాలయోగి స్టేడియంలోకి వచ్చి మత్స్యకారులందరికీ కూడా చెక్ రిలీజ్ చేయడం జరిగిందండి. 5,520 మందికి ఇవాళ రేపు బ్యాంకుల్లో మొత్తం అందరికీ కూడా అమౌంట్ పడేలాగా మల్లాడి కృష్ణారావు గారు ఏర్పాటు చేసి ఉన్నారు. దాని యొక్క చెక్కు రాత్రి రిలీజ్ అయి ఉంది. రాత్రి రంగస్వామి గారు వచ్చి ఇక్కడ యానంలో బాలయోగి స్టేడియంలో చెక్ రిలీజ్ చేసి ఉన్నారు. అవన్నీ కూడా ఈవేళ బ్యాంకులో మొత్తం మేనేజర్లందరికీ కూడా అవి ఇచ్చి ఈవేళ రేపట్లో మొత్తం అందరికీ కూడా అమౌంట్ పడేలాగా మొత్తం అన్నీ కూడా మల్లాడి కృష్ణారావు గారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ మల్లాడి కృష్ణారావు గారు ఈ ఓఎన్జీసీ డబ్బులు పడడానికి పాండిచ్చేరిలో కానీ తర్వాత ఆంధ్రాలో కానీ ఆంధ్ర సీఎంలతోటి పాండిచ్చేరి సీఎం రంగస్వామి గారితో కానీ తర్వాత చీఫ్ సెక్రటరీతో కానీ మత్స్యకార మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫిషరీస్ మినిస్టర్ ఎల్ లక్ష్మీనారాయణ గారు వారితో కూడా ఎన్నో నెలల నుంచి సంవత్సరాల నుంచి కష్టపడి చేసిన ఫలితమే ఈవేళ మీ బ్యాంక్ అకౌంట్లో పడి అమౌంట్ రూపంలో ఈవేళ మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడడం జరుగుతుందండి. అయ్యా మల్లాడి కృష్ణారావు గారు అగ్రహారం గ్రామ ప్రజల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓఎన్జీసీ పైప్ లైన్ వేయడం వల్ల ఎవరు నష్టపోయారు, మత్స్యకారులు ఎంతమంది నష్టపోయారు, ఏం జరుగుతుంది అని అంతా కూడా మీరు చేసి ఉన్నారు. అలాగే యానంలోనే కాకుండా ఆంధ్రాలో ప్రజలకు కూడా ఈ ఓఎన్జీసీ డబ్బులు వచ్చేలాగా మీరు కృషి చేసి ఉన్నారు. కాబట్టి దానికి ప్రతిఫలంగా అనివార్య కారణాల వల్ల మనకి అమౌంట్ రావడం కొద్దిగా లేట్ అయింది. కానీ ప్రజల్లో మాత్రం అదొక రకమైన ఆందోళన కింద పడతాయో లేదో పండగ ముందన్న టైప్లో కొంతమంది వ్యక్తులు యానంలో ప్రసారం చేస్తున్నారు. కానీ మీరు ఎంత కష్టపడి ఈ ఓఎన్జీసీ డబ్బులు రప్పించడానికి మీరు పడ్డ కష్టం మాకే తెలుసండి. మల్లాడి కృష్ణారావు గారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ కూడా ఈ మత్స్యకారులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా మీకు ఎప్పుడు ఎల్లవేళలా కూడా రుణపడి ఉంటామని చెప్పి మీ మాట జవదాటకుండా మీ వెంటే నడుస్తామని చెప్పి మీరు ఏం చెప్తే అదే చేస్తామని చెప్పి ఇది ఇంతవరకు ముగిస్తున్నాం. గౌరవనీయులైన మన ఢిల్లీ ప్రజా సేవకుడైన మన మల్లాడి కృష్ణారావు గారు పౌర సంస్థ జిఎస్పి డబ్బులు మన అగ్రహార గ్రామం తరపున మాట్లాడుతున్నాను. ఈరోజు అగ్రహారం గ్రామం తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు సంస్థ జిఎస్పి డబ్బులు మనకి మా ప్రజలందరికీ రాత్రి విడుదల చేసినందుకు ఈ ప్రజలందరూ ఎంతో సంతోషిస్తున్నారు. మన రంగస్వామిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా విడుదల చేసినారు. కాబట్టి మీకు ధన్యవాదాలు, ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. జై మల్లాడి. మా గురువు గారైన ఈ ఓఎన్జీసీ డబ్బులు వచ్చినందుకు మా కుటుంబం, మా గ్రామం అందరూ రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. ఈ ఓఎన్జీసీ అమౌంట్ పడడానికి ఎంత కృషి చేశారో మాకు తెలుసు. అంతకంటే మాకు అమౌంట్ నిన్న రిలీజ్ చేసినందుకు మీకు ఎంతవరకు చేయాలన్నా సరే రుణపడి ఉంటాం.